ప్యారిస్ 2024 ఒలింపిక్స్‌లో స్వప్నిల్ కుశాలే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లలో భారతదేశానికి ఏ పతకాన్ని అందించారు? జవాబు: కాంస్య పతకం. స్వప్నిల్ కుశాలే 451.4 స్కోరు సాధించడం జరిగింది. స్వప్నిల్ జన్మస్థలం మహారాష్ట్రలోని కొల్హాపూర్. ఇటీవల అమెరికా మరియు రష్యా మధ్య ఎంతమంది ఖైదీల మార్పిడి ఒప్పందం జరిగింది? జవాబు: 24 మంది ఖైదీల మార్పిడి జరిగింది. భారతదేశం రైలు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్ని వేల రైలు పెట్టెలలో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ 4.0ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు? జవాబు: 10,000 బోగీలు. ప్రస్తుత కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కవచ్ 4.0ని 9,000 కిలోమీటర్ల మేర రైలు మార్గానికి విస్తరించనున్నారు. ప్రస్తుత బడ్జెట్లో రైల్వేలకు 7.89 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. సైన్యంలోని వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఈ ప్రతిష్టాత్మకమైన పదవిని ఎన్నవసారి దక్కించుకున్న మహిళగా ఉన్నారు? జవాబు: మొదటి మహిళ. వ్యూహాత్మక సంబంధాలలో భాగంగా భారత్ మరియు వియత్నాం పలు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఎన్ని అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి? జవాబు: 6 అవగాహన ఒప్పందాలు. వియత్నాం ప్రధాని పేరు ఫామ్ మిన్ చిన్. భారత్ వియత్నాంకి $30 కోట్ల రుణ సహాయాన్ని అందించనుంది. భారత్ సహకారంతో వియత్నాంలో నాట్రామ్ టెలికమ్యూనికేషన్ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఆర్మీ స్క్రాప్టెడ్ పార్క్ను ప్రారంభించారు. మరియు డిజిటల్ చెల్లింపుల అనుసంధానతకు ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాల కంపెనీ అమర రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు: ఎథర్ కంపెనీ. ఇతర ద్విచక్ర వాహనాల కంపెనీకి కావాల్సిన బ్యాటరీలను తెలంగాణ రాష్ట్రంలోని అమర రాజా గ్రూప్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తారు. ఎల్ఎఫ్బి సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇటీవల గోషాన్ అయోన్ బ్యాటరీస్తో చేసుకున్న ఒప్పందం వల్ల స్థానికంగానే లిథియం అయాన్ సెల్స్ను అమర రాజా గ్రూప్ ఉత్పత్తి చేయగలుగుతుంది. గత జూలైలో జీఎస్టీ స్థూల వసూలు 10.3% పెరిగి ఎన్ని లక్షల కోట్లకు చేరుకున్నాయి? జవాబు: 1,82,000 కోట్లు. ఇందులో కేంద్ర జీఎస్టీ 32,386 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ 40,289 కోట్లు, జీఎస్టీ 96,447 కోట్లుగా ఉంది. ఈశాన్య రాష్ట్రంలో సిస్సురా సోనారింగెసెన్సిస్ అనే సరికొత్త చేప జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు? జవాబు: మణిపూర్. దక్షిణ గోరు హిల్స్ జిల్లాలో సోనారంగ నకమా చియాబోల్ గుహల్లో దానిని కనుగొన్నారు. ఈశాన్య భారత్లో గల ఎన్ని కొత్త గెకో చిన్నబల్లుల వంటి జీవుల జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు? జవాబు: 6. వాటిలో 2 అరుణాచల్ ప్రదేశ్లో, 2 నాగాలాండ్లో, మణిపూర్, మిజోరంలో ఒక్కొక్క జాతిని చొప్పున గుర్తించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుజరాత్లో నెలకొల్పిన అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ 10 ఏళ్లలో ఎన్ని కోట్ల డాలర్ల నిధులను అందజేస్తామని వాగ్దానం చేసింది? జవాబు: 8.5 కోట్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
ట్రెడ్డోస్ అథనోము గబ్రియేసస్. గుజరాత్లోని జామ్నగర్లో వైద్య కేంద్ర భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. మరియు ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి పేరు అరవిందం బాగ్చి. ఇటీవల హీరో మోటో కార్ప్ ఏ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది? జవాబు ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్లోని ప్రముఖ ఆటోమోటివ్ గ్రూప్లలో ఒకటైన కొలంబియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో భాగమైన ప్రస్తుత టెర్రా ఫిర్మా మోటార్స్ కార్పొరేషన్ ముందంజలో ఉంది. హీరో మోటోకార్ప్ సిఇఓ పేరు నిరంజన్ గుప్తా. ఈశాన్ చటర్జీ ఏ కంపెనీకి ఎండిగా ఉన్నారు మరియు అతను వైకామ్ 18 యాజమాన్యంలోని జియో సినిమాకి చీఫ్ రెవెన్యూ ఆఫీసర్గా జాబ్తో చెప్పాడు? జవాబు యూట్యూబ్ కంపెనీకి.